హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సల్మా ఇంటి రుచులు. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే మీకు కంపల్సరీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనండి. నేను ఈరోజు పూరీలో దోశల్లో ఆలు కుర్మా అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తానని చూడండి. హోటల్ స్టైల్ అనే ఆలు కుర్మా అని చెప్పను, నేను మా ఇంట్లో చేసుకొని క్విక్ అండ్ ఈజీ అండ్ టేస్టీ ఆలు కుర్మా ఎలా చేస్తారో చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆలు కుర్మాకి ఒక పెద్ద ఆనియన్ అనేది తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఆనియన్స్, మిర్చి, ఆలుగడ్డ కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలండి. కొంతమంది అయితే కుక్కర్లో ఆలు అనేది ఉడకబెట్టుకుంటారు కదా, అంత అవసరం కూడా లేదండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక 10 minutes బిఫోర్ పెట్టుకుంటే అది ఆయిల్లోనే ఉడికిపోతుందండి. చూపిస్తాను చూడండి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని స్టవ్ మీద బాణాలి పెట్టుకొని నేను ఒక స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను చూడండి. తర్వాత జీలకర్ర, ఆవాలు అనేవి యాడ్ చేస్తున్నాను. జీలకర్ర, ఆవాలు కొంచెం అయిన తర్వాత ఆనియన్స్, మిర్చి, ఆలు అనేది 3 ఒకేసారి వేసేయాలండి. ఇది మాడకుండా చూసుకోవాలండి, కలుపుతూ ఉండాలి. కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కరివేపాకు అనేది యాడ్ చేస్తున్నానండి. కరివేపాకు కూడా కొంచెం వేగిన తర్వాత ఆయిల్లో కొంచెం సేపు అవి పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్, ఆలు, మిర్చి అనేవి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అనేది చేసుకోవాలా. కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను చూడండి. 1 స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. సాల్ట్ అనేది మీరు చేసే క్వాంటిటీని బట్టి ఒకసారి టేస్ట్ చేసుకొని సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటానండి, ఓకేనండి. కారం కూడా అంతేనండి, మీకు తగ్గట్టు. నేను 4 చిల్లీస్ అనేది తీసుకున్నాను. మీరు ఇంకా ఎక్కువ కారం తినే వాళ్ళు అనేది ఒక చిల్లీ యాడ్ చేసుకున్నా కూడా పర్వాలేదండి. పచ్చిమిర్చి అనేది మాకు 4 చిల్లీస్ అయితే కరెక్ట్ అవుతుందని యాడ్ చేసుకుంటున్నాను, ఓకేనండి. తర్వాత ఫ్రై అయిన తర్వాత నేను ధనియా పౌడరు, 1/2 స్పూన్ ధనియా పౌడరు, 1/2 స్పూన్ పసుపు అనేది యాడ్ చేసినానండి. అది కూడా కొంచెం ఆయిల్లో వేగిన తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. వాటర్ అనేది నేను 1.5 గ్లాస్ అనేది వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను చూడండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత దాన్ని మూత మూసేసి కొంచెంసేపు అలానే ఉంచేయాలండి. హై ఫ్లేమ్లోనే ఉంచండి ఇప్పటి వరకు అయినా అయితే. వాటర్ అన్న తర్వాత ఇలా పొంగు వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో చేంజ్ చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో చేంజ్ చేసుకొని ఆలుగడ్డ అనేది ఒక 10 minutes ఉడికించుకుంటే చాలండి. చూడండి ఎంత సాఫ్ట్ అనేది వచ్చేస్తుంది చూడండి. ఎక్కువ టైం కూడా పట్టదండి. 10 minutes లో ఫ్లేమ్లో మీరు టర్న్ చేసుకొని మంట అనేది కొంచెం తక్కువ చేసుకొని మీరు ఆలుగడ్డ అంటే తొందరగా ఫస్ట్ ఆలుగడ్డ అనేది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అది ఒక్కటేనండి. మళ్ళీ కుక్కర్లో వేసుకోవాలి, మళ్ళీ వేసుకోవాలి, అది ఎంత ప్రాసెస్ లేకుండా ఇట్లా డైరెక్ట్ ఇందులోనే ఆలు అనేది ఉడికిపోతుందండి. నేను 2 tablespoon స్పూన్ అనేది బేసన్ ఏమంటారు శనగపిండిని తీసుకున్నానని ఒక బౌల్లో తీసుకొని కొంచెం వాటర్తో కలుపుకున్నానండి. అది లుండలు లేకుండా, లంప్స్ ఏం లేకుండా బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న మిశ్రమాన్ని నేను కడాయిలో వేసుకున్నానండి. అదే స్లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి చూడండి. ఇప్పుడు తర్వాత అయితే లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. అది బాగా ఒకసారి కలుపుకొని తర్వాత అనేది ఇప్పుడు తొందరగానే దగ్గర పడుతుంది అండి. కొంతకోసం లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. దగ్గర పడిన తర్వాత కొత్తిమీర అనేది యాడ్ చేసినాను చూడండి. అయిపోయానండి. ఒక 5 minutes మీరు లో ఫ్లేమ్లోనే మూత పెట్టుకొని ఉడికించుకుంటే టేస్టీ అయిన ఆలు కుర్మా అనేది రెడీ అవుతుందండి. పూరీలో తినచ్చు, దోశలో తినచ్చు, ఇది ఎందులో అయినా కూడా ఆలు కుర్మా చూడండి. ఆఫ్టర్ 5 minutes తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. ఈ స్ట్రక్చర్ వస్తే తెలుస్తాలండి. తర్వాత ఇంకా గట్టి పడుతుంది. ఇంకా గట్టిగా అనుకుంటే మళ్ళీ ఇంకా గట్టి పడుతుందని నేను ఇక్కడికే స్టవ్ అనేది ఆఫ్ చేస్తున్నానండి. కొంతమందికి పూరి పొంగవంటారు కదండి. ఊరికి ఇట్లా ప్రెస్ చేయండి, ఆయిల్లో వేస్తే ప్రెస్ చేసిన పూరీలన్నీ కూడా పొంగుతాయని ఒకసారి చూపించానని వీడియో అనేది ఈ క్లిప్లో యాడ్ చేస్తున్నానండి, అంతేనండి. మీకు వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనండి. బిగ్ బాస్ అనేది అయిపోయింది కదండి. ఎవరికి ఈరోజు ఎంతమందికి బోర్ అనేది కొడుతుందండి. ఆ టైంకి బిగ్ బాస్ చూసి అలవాటు అయిపోయింది కదా. ఎంతమందికి బోర్ కొడుతుందండి ఒకసారి నాకు కామెంట్ చేసి చెప్పండి. నేను బిగ్ బాస్ ఎపిసోడ్ అయిపోయింది కదా, కళ్యాణ్ పడాలా అనేది గెలిచినారు కదా.
ఎవరెవరో చూస్తున్నారని ఎవరికి ఫ్యాన్సో ఒకసారి నాకు కామెంట్ చేసి చెప్పండి. ఓకేనండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్. ఒక్కసారి మధ్యలో ప్రెస్ చేసినాను పూరీలు అనేది పొంగుతాయండి. దానికి ఏం విద్య అని ఏం లేదండి. ఒక్కసారి ఆయిల్లో వేసిన తర్వాత ఒకసారి ప్రెస్ చేసినంత పొంగుతాయండి అంతే. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకోసారి చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోమనండి. ఓకేనండి. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోమనండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.